వెల్కమ్ టు నా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మరియు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. రెవెన్యూ, పోలీస్ మరియు పలు విభాగాల అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చిన కలెక్టర్, ఎస్పీ. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించండి. టొబాకో బోర్డు డైరెక్టర్కి కలిసిన వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి మేరుక నాగార్జున. బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జేఏసీ సభ్యులు విలేకరుల సమావేశం. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం డిజైన్ మార్పు చేయాలని డిమాండ్. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి మేరుక నాగార్జున పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర దక్కలేదని ఈరోజు టొబాకో బోర్డు డైరెక్టరీ కలిసి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి మేరుక నాగార్జున మాట్లాడుతూ, కర్ణాటకలో వ్యాపారులు మేలు రకం పొగాకును అక్కడ రైతుల వద్ద నుండి కేజీ 360 రూపాయలకు కొనుగోలు చేయగా ఆంధ్రప్రదేశ్లో 240కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఏపీలో వేలం ప్రారంభంలో పొగాకు ధరలు 300కు పైన ప్రారంభించాలని టొబాకో బోర్డు అధికారులు రైతులు కోరగా అధికారులు ట్రేడ్ గ్రేడ్ 270 రూపాయలతో వేలం ప్రారంభిస్తామని, చిన్నగా 350 రూపాయలకు తీసుకుపోతామని రైతులకు హామీ ఇచ్చి రోజురోజుకు ధరలు తగ్గిస్తున్నారని, పొగాకులో 40% పొగాకును నోబీడీ పేరుతో కొనుగోలు చేయకుండా వెనక్కి తిప్పి పంపుతున్నారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలు పాలు అయ్యే ప్రమాదం ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుక నాగార్జున మాట్లాడుతూ, నమస్కారం. ఈరోజు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు, వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి, పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది. మేము వెళ్ళిన అంశం, ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా, ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు. రెండో పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమ పడ్డారు. ఈ మధ్య గుంటూరు మిర్చాడ్కి ప్రతిపక్ష నాయకులు, మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన, కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈ రోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయం వరికి జరగల, ఏ సహాయం మిర్చి రైతులకు జరగల, ఏ సహాయం శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లాంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా పొగాకుని కొని, ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు 36,000, 38,000 క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతు నష్టపోలేదు. పొగాకేసుకునేదల్లా కౌలు రైతులు, కూలి చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకేసుకుంటుంటే ఈరోజు పొగాకు ధర లేదు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమ గుట్టినట్టు కూడా లేదు. అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు కలిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి, లేకపోతే మీరైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కొనమని చెప్తే పట్టించుకోనా. పొగాకు రైతులు ఆ రోజు ఆత్మహత్యలు జరిగిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే డెలిగేషన్ వెళ్ళింది.
అయా పొగాకు రైతులు పండించిన పంట కొంటలేదు, మద్దతు ధర ప్రకటించండి, లేకపోతే రైతులకు న్యాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం కొనిపించినట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా దరిదాపు 200 కోట్ల పైగా వెచ్చించి కొని రైతులను ఆదుకున్నటువంటి స్థితి చూసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మేము నిన్న మార్కెట్ చేస్తున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాం. మా సత్రవతరపాడు నియోజకవర్గంలో కానీ, లేకపోతే ఒంగోలులో కానీ, లేకపోతే మెట్ట ప్రాంతాల్లో రైతులు గోడు కన్నీటి గాథ. ధర లేదు, కొనేవాళ్ళు సరిగా లేరు, మార్కెటింగ్ సిస్టమ్ సరిగా లేదు. చివరికి 230 అంటే 23,000 22,000కి ధర చెప్తున్నారు కానీ కొంటల్లా. కొంటూ 4 కొని ఒక బేడు వదిలేస్తారు, అంటే రిజెక్షన్. ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది. రైతులు ఎక్కట్లు పడతా ఉన్నారు. రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఈడీ గారిని కలిసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మార్కెటింగ్ ఎవరు కొంటున్నారో వాళ్ళని ఎన్హాన్స్ చేసి ఎక్కువ మందిని పాటలో పాల్గొనే విధంగా చేయాలి. కంపెనీల వాళ్ళని ఎక్కడ రైతుకు సంబంధించి రిజెక్షన్స్ ఉండకుండా ఉండాలా. ఇదివరకు ఏ విధంగా కొన్నారో స్లాబ్ రేట్ పెట్టకుండా దళారీల మధ్య లేకుండా న్యాయంగా చెయ్యాలా అని చెప్పి కూడా వారిని మేడం అడగటం జరిగింది. ఇంకొక విషయాన్ని అందరంగా అడిగాం, అమ్మ మీ దగ్గర బోర్డులో డబ్బులు ఉన్నాయి, రైతులను ఆదుకొని మీరు కొనండి, మీరు కొని వేరే వాళ్ళకి అమ్మేయండి, రైతులను ఆదుకొని రైతుల బరోధైర్యం కల్పించుకున్నాం. సాధ్యమైనంత వరకు అధికారికంగా పై మంత్రిని కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ సంప్రదించి ఎలా చేయటానికి అవకాశం అలా చేస్తానని చెప్తా ఉన్నది. అవి మేము ఏమడుగుతామనంటే మా డిమాండ్ ఏంటంటే ఏ రైతు నష్టపోకూడదు, ఏ రైతు కుటుంబానికి అన్యాయం జరగకూడదు. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రిగా కూడా స్పందించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఎలా కొన్నారో, మార్కెట్ ద్వారా ఎలా కొన్నారో, రైతులు ఏ విధంగా ఆదుకున్నారో, పొగాకు రైతు కన్నీళ్ళు ఎలా తీర్చారో ఆ విధంగా మీరు కూడా స్పందించి వెంటనే పొగాకు రైతులకు మార్కెట్ ద్వారా కొనిపించాలా. కొనిపిస్తే రైతు సుభిక్షంగా ఉంటాడు. మీరు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటే రాబోయే రోజు ఆత్మహత్యలు ఈరోజు చాలా చోట్ల చూశారు, పత్రికలను చూశారు, మీడియా సోదరులు చూపించారు, పొగాకుని తగలేస్తున్నారు. కారణం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదని అడుగుతా ఉన్నాం. అందుకని బోర్డు వాళ్ళని మాత్రం తక్షణమే మీరు పాటలు పెట్టేటప్పుడు రిజెక్షన్స్ లేకుండా చేయండి. ఎక్కువ మంది కొనేవాళ్ళని ఎవరెవరో ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారో, ఇండస్ట్రీస్ ఎవరున్నారో వాళ్ళని ఎన్హాన్స్ చేసి ఎక్కువగా ఇన్వాల్వ్ చేయండి. మీరు అవసరమైతే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు స్పెండ్ చేసి రైతులను ఆదుకోమని వాళ్ళు అడగటం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీకు కనువిప్పు కలగాల, చంద్రబాబు గారు స్పందించాలా, పొగాకు రైతులను ఆదుకోవాలా. ఏ పొగాకు రైతు ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు అందరూ అవసరం. అందరూ రైతు సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. కాబట్టి పొగాకు రైతులను ఆదుకొని ప్రభుత్వం కొని పొగాకుని కాపాడండి, రైతును రక్షించండి. ఏ రైతైనా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే, వారి యొక్క జీవితం బాగుండాలనే ఆ ఉద్దేశంతోనే మేమందరం కలవటం జరిగింది. దీనిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయినటువంటి మాజీ బోర్డు సభ్యులు సుబ్బారెడ్డి గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసింది కోరుతున్నాను. బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో జేఏసీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. శంకర్ విలాస్ నూతన ఫ్లైఓవర్కు ఇరువైపులా కనీసం 30 అడుగుల సర్వీస్ రోడ్డు ఇచ్చే విధంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం డిజైన్ మార్పు చేయాలని జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. జేఏసీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సైడ్ లైన్స్ కన్నా నిర్మాణం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ రూపకల్పించే అవకాశం ఉంది. బ్రిడ్జికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు చెప్పినటువంటి టెక్నికల్ సమస్య. సో దీన్ని కూడా మరొకసారి ఆలోచించాలని చెప్పి మేము ప్రజాప్రతినిధులందరినీ కోరుకుంటున్నాం. మూడోది, జేఏసీ గురించి కూడా చర్చ వచ్చింది ప్రెస్ మీట్లో. మేము ఒక్క మాటే చెప్పదలుచుకున్నాం, మొదటి నుంచి చెప్తున్న ఎజెండానే. మేము ఫ్లైఓవర్కి వ్యతిరేకం కాదు. ఫ్లైఓవర్ని సరైన పద్ధతిలో తీసుకొస్తే పబ్లిక్ అందరూ హ్యాపీగా ఉంటారు. భవిష్యత్తు అవసరాల కోసం బహుళ ప్రయోజనాలు తీర్చే పద్ధతిలో ఈ ఫ్లైఓవర్ ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. జేఏసీ గురించి ఇంకొక మాట నేను చెప్పదలుచుకుంది, ఈ జాయింట్ యాక్షన్ ఏర్పడిందే ఈ ఫ్లైఓవర్ కోసం, అంత ముందర ఎగ్జిస్టెన్స్లో లేదు. కానీ మీడియా మిత్రులందరికీ గుర్తు చేస్తున్నాను, మీ రికార్డ్స్లో ఎప్పటికీ ఉంటుంది. సరిగ్గా 3-4 ఏళ్ల క్రితం కరోనా టైంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ హైక్ అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేయడానికి కూరుకున్న నేపథ్యంలో ఈ జేఏసీ ఆ రోజు కూడా ఫామ్ అయ్యి ముందుకొచ్చి
ఇదే పౌర సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి ఆస్తి పన్ను పెంపు వ్యతిరేక పోరాట కమిటీ పేరుతోటి గుంటూరు పట్టణంలో దాదాపు 4 నెలల పాటు అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి మర్చిపోకూడదు. నేను ఖచ్చితంగా గుర్తు తెలుసుకున్నాను. మేము వాళ్ళ పక్షము వీళ్ళ పక్షం అని కొంతమంది మాట్లాడుతున్నది సమంజసం కాదు. ఆ రోజు ఉంది ఇంకో రాజకీయ పార్టీ అధికారంలో. అప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వ్యతిరేకంగా ప్రజలు చాలా అసంతృప్తికి గురైతే మన ఆస్తికి పన్నుకి విలువ కట్టడం ఏంటని చెప్తే మేము లీడ్ తీసుకుని దాని ముందు నడిపించాం. దాదాపు 5,000 అభ్యంతర పత్రాలు మున్సిపల్ కార్పొరేషన్లో సబ్మిట్ చేశాం. అవగాహన లాంటి సంస్థలు లీడ్ రోల్ పాత్ర పోషించే శివరామరెడ్డి గారు ఆ రోజు కన్వీనర్గా ఉన్నారు ఆ కమిటీ. ఇవాళ ఇంకో అవసరం వచ్చింది. ప్రజల సంబంధించినది, రవాణా సంబంధించినటువంటి ఒక సుదీర్ఘకాలం 100 సంవత్సరాల పాటు ఈ పట్టణానికి ఒక నిర్మాణంలో వచ్చేటువంటి ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ జేఏసీ ఆవిర్భవించింది. ఈరోజు ఆ జేఏసీకి మద్దతు ప్రజలందరి వైపు నుంచి వస్తుంది కాబట్టి మేము ముందుకెళ్ళగలుగుతాం తప్ప మా చేతుల్లో వేరే ఏమీ లేవు శక్తులు. మేము ఎంతవరకు తీసుకెళ్లగలం ప్రభుత్వానికి విస్తరణ చేయటం, దీంట్లో మార్కెట్ కోసం ప్రయత్నం చేయటం, అదనంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళ కళనే ఇంకో రూపంలో తీసుకొచ్చి సాకారం చేస్తే గుంటూరు నగర ప్రజలు జీవితాంతకాలం వీళ్ళనే స్మరించుకుంటారు తప్ప జేఏసీని ఎవరు గుర్తుపెట్టుకోరు. రేపు ఈ సమస్య పరిష్కారం అయిపోద్దా, ముందుకెళ్తుందా? నిన్న మంత్రి గారు కూడా అన్నారు, ఆగని దానికి పోరాటం చేసి మీరు అందరూ వృధా అనుకుంటే ఆ రోజు చేసేవాళ్ళం కాదు. 4 నెలల పాటు చేసాం. అన్ని కార్పొరేషన్స్లో 1.5% ఆస్తి పన్ను పెంచితే ఈ జేఏసీ చేసిన పోరాటంతో గుంటూరు సిటీ కార్పొరేషన్లో 1.3% మాత్రమే 0.2% తగ్గించగలిగాం. ప్రజల కోసం అవసరం వచ్చినప్పుడు జాయింట్ యాక్షన్ ఏర్పడ్డాం కాబట్టి ఈ ఫ్లైఓవర్లో కూడా మార్పులు సాధించగలిగితే రేపు గుంటూరు నగరంలో జీవించే ప్రజలందరూ కూడా మిమ్మల్నే స్మరించుకుంటారు. మరొకసారి అది సౌజన్యంగా మీకు మంత్రి గారికి, ప్రజాప్రతినిధులందరికీ తెలియజేస్తూ వేరే దురుద్దేశాలు మాకు దయచేసి ఆపాదించవద్దు. ఈ జేఏసీ స్పష్టంగా మొదటి నుంచి ఆ విషయం మీకు చెప్తా ఉంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో పట్టుదలకు పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇది ఒక అభివృద్ధి ప్రణాళిక సంబంధించినటువంటి అంశం. అందరూ రేపు ఈ రహదారిలో ప్రయాణం చేయాల్సిన వాళ్ళే. ఆస్తి పన్ను ఎలా అందరి మీద పడుతుందో రేపు ఈ రహదారి యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది కాబట్టి ఆ దశలో ఆలోచించి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకుని, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు అందరూ దీని మీద దృష్టి సారించి గుంటూరు నగరానికి ఇప్పటివరకు నెగ్లెక్టెడ్ సిటీగానే మిగిలిపోయింది రాష్ట్రంలో. అది వాస్తవం, అందరికీ తెలుసు. ఇవాళ మీరు చొరవ తీసుకుని మంచి అడుగు వేశారు, దానికి పూర్తిగా అభినందిస్తున్నాం. ఆ అడుగు వేసేది ఇంకొంచెం సంపూర్ణంగా చేయగలిగితే భావితరాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి, గుంటూరు నగరం ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయమని చెప్పి జేఏసీ తరఫున మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. హిందూ కాలేజీ వరకు కూడా రోడ్డు విస్తరణలో భవనాలు కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం నిన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అందించడం అభినందించదగినటువంటి విషయం. అలాగే శంకరలాస్ బ్రిడ్జికి సంబంధించి కొన్ని అపోహలు ప్రజల్లో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో పెట్టినటువంటి సమావేశంలో ఆ అపోహల్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి బదులుగా మరింత కన్ఫ్యూజన్ గురి చేస్తూ మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేసినటువంటి ప్రసంగం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. మొట్టమొదటిగా ఈ జేఏసీ వాళ్ళు కిలోమీటర్ల పొడవునా ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలా నిర్మిస్తే భవనాలన్నీ మరి కొట్టేయాల్సి వస్తుంది. వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక అసమంజసమైనది అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇది జేఏసీ కోరలేదు. మీరు అక్టోబర్ 18, 2024లో మీరు ఇచ్చినటువంటి ప్రకటన ఇది. ఆర్ఎండ్బి వాళ్ళు 1.46 కిలోమీటర్ల పొడవున అత్యాధునిక హంగులతోటి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నాము అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ప్రకటన, దానికి అనుగుణంగా ఆర్ఎండ్బి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బ్రిడ్జి నమూనా ఇది. మీరు చేసినటువంటి ప్రకటనే. మేము అక్కడి నుంచి కావాలి, ఇక్కడి నుంచి కావాలని ప్రజలు కోరలా. మీరు కల్పించినటువంటి ఆశలు, మీరు చేయించినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, ఈనాడు కానీ, అలాగే మీ యొక్క అధికారిక పత్రికలు అన్నింటిలో కూడా వచ్చింది ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని. రెండో విషయం, ఈరోజు జేఏసీ ప్రధానంగా కోరుతున్నటువంటి రెండు అంశాలు. ఒకటి ఆర్యూబీకి సంబంధించినటువంటి అంశం, 2 సర్వీస్ రోడ్లకు సంబంధించినటువంటి అంశం. క్లారిటీగా చెప్పండి, మీకు ఆర్యూబీ నిర్మించేటటువంటి ఆలోచన ఉందా లేదా, టెక్నికల్ గా ఫీజిబుల్లా కాదా,
భ్రమంలో ముంచెత్తమాకండి. ఏదో 1.46 కిలోమీటర్లు ఐకానిక్ బ్రిడ్జి కడతానని ఈరోజు యూటర్న్ తీసుకునే విధంగా మళ్ళా మీరు ప్రజల భ్రమలు కల్పించకుండా క్లారిటీగా స్పష్టంగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్యూబీ నిర్మించే ఆలోచన ఉందా లేదా? బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ రోజు మేము ఆర్యూబీ నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరి ఆర్యూబీ నిర్మించాలంటే పునాదులు ఎక్కడి నుంచి పడాలని? సుమారు 16.5-17 అడుగుల నుంచి వాటికి పునాదులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి సంబంధించి మీరు రూపొందించినటువంటి డిపిఆర్ లో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్ లేదు. కేవలం ఒక బొమ్మ గీసి ప్రజలను మభ్యపెట్టేటటువంటి ఒక ఆలోచన మీరు చేస్తున్నారు. దయచేసి స్పష్టంగా చెప్పండి, ఆర్యూబీ ఉందా లేదా, సాధ్యమా అసాధ్యమా అన్నది. రెండో విషయం, సర్వీస్ రోడ్ల గురించి మాట్లాడుతున్నాం. 25 అడుగుల సర్వీస్ రోడ్డు ఉంది అని అంటున్నారు. మీరు డిపిఆర్ మీ యొక్క పర్యవేక్షణలోనే కదా తయారైంది. మీకు తెలియదా 25 అడుగుల సర్వీస్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మొత్తం 120 అడుగుల వెడల్పుతోటి మీరు రోడ్డు వైడింగ్ చేస్తా 73.33 అడుగులతో బ్రిడ్జి నిర్మిస్తా మిగిలినటువంటి 46.5 అడుగుల్లో అటు 23 బాతిగా ఇటు 23 బాతిగా అటు 5 అడుగులు ఇటు 5 అడుగులు రైలు పోతే మిగిలింది కేవలం 18.33 అడుగులు మాత్రమే. అంటే 5.5 మీటర్ల వెడల్పుతోటి మీరు ఈరోజు సర్వీస్ రోడ్లు ఉంటే మరి అందులోకి ఏ విధంగా వెహికల్స్ మూవ్ అవుతాయి, ఏ విధంగా వెళ్తాయన్నటువంటి దానికి మీరు పరిష్కారం చూపించకుండా కప్పదాటు వైఖరిని మీరు అనుసరిస్తూ మళ్ళా ఎదురుదాడి జేఏసీ మీద చేస్తూ జేఏసీ వాళ్ళు కోరేటటువంటి కోరికలు అసమంజసంగా ఉన్నాయి. వీళ్ళు ఏదో విధంగా బ్రిడ్జిని ఆపాలని కుట్ర చేస్తున్నారన్నటువంటి ఒక రాజకీయ ప్రసంగం చేస్తున్నారు తప్ప మేము స్పష్టంగా చెప్తున్నాము, మీరు నిర్మించబోయేటటువంటి బ్రిడ్జికి మేము వ్యతిరేకం కాదు. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ సర్వీస్ రోడ్లు 30 అడుగులు ఖచ్చితంగా ఉండాలి. అవసరమైతే 120 అడుగులు దాన్ని 130 అడుగులు వైడింగ్ చేయండి, 140 అడుగులు వైడింగ్ చేయండి. వైడింగ్ చేయడానికి మేము వ్యతిరేకం కాదన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ మీరు అన్ని రాజకీయ పార్టీలతోటి పౌర సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజధానిలో ఒక సిఆర్డీఏ బిల్డింగ్ కడతా ఉంటే దాని యొక్క నమూనాని ఏ విధంగా డిజైన్ ఉండాలి అని చెప్పేసి మరి ఆన్లైన్ పోలింగ్ పెట్టి దానికి మెజార్టీ అభిప్రాయం ప్రకారం తీసుకున్నారు. మరి ఈరోజు గుంటూరు శంకరలాస్ బ్రిడ్జి గుంటూరుకి ఒక హార్ట్ లాంటిది. ఇది చాలా సెంటిమెంట్ తో కూడుకున్నటువంటిది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్ఓబి అది. అటువంటి బ్రిడ్జిని ఈ రోజు మీరు కూల్చేసి బ్రిడ్జి కట్టేటప్పుడు ఏ విధంగా బ్రిడ్జి నమూనా ఉండాలనేది ఒక పబ్లిక్ అభిప్రాయం తీసుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది. ఇప్పటికైనా తను మించిపోయింది లేదు. భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే దాన్ని సవరించుకుందాం. ఏదైనా మాకేదైనా అపోహలు ఉంటే నివృత్తి చేయండి. ఒక గుంటూరుకి సుందరమైనటువంటి ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తే చిరకాలం మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ట్రాఫిక్ సంబంధించి ఈ రోజు నందివెలుగు రోడ్లో మనం అనుభవిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అటువంటి కనుక మళ్ళీ ఇక్కడ పునరావృతం అయితే భరించడం చాలా కష్టం. నిన్న కేంద్ర మంత్రి గారు చెప్పారు, శంకర్లాస్ బ్రిడ్జి మీద ట్రాఫిక్ లో అంబులెన్స్లు ఆగిపోవడం మూలాన కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మరి అంతటి బిజీ ట్రాఫిక్ రోడ్ లో 18 అడుగుల సర్వీస్ రోడ్ లో ఏ విధంగా అంబులెన్స్లు వెళ్తాయి? అంబులెన్స్లు సకాలంలో హాస్పిటల్కి వెళ్ళలేకపోతే ఎవరైనా అంబులెన్స్ లో మరణిస్తే ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో మీరు ఒకసారి గమనించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం. నేడు విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి 2025 ఫలితాలలో స్టేట్ థర్డ్ శ్రీ విజేత హై స్కూల్ విద్యార్థి కె గాయత్రి 600కు గాను 592 మార్కులు సాధించిందని శ్రీ విజేత హై స్కూల్ విద్యా సంస్థల డైరెక్టర్ చెరుకూరి శ్రీహరి తెలిపారు. ఏటి అగ్రహారంలో శ్రీ విజేత హై స్కూల్ మెయిన్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెరుకూరి శ్రీహరి మాట్లాడుతూ, I studied in Sri Vijayata High School. Teachers and the director sir and principal ma'am supported us a lot. Till now they support us. They make a path for us to be successful in this future. Till now they support us and they encourage us to become a good person. And our directors are always prompt us to become a good person in your society and to help us everyone. Thank you. My father name is Raju and my mother name is Jansi Rani. They supported me a lot. It is because of my teachers, parents and my hard work to get this grand success today. I am very thankful to my school and my parents for my lifetime. Good afternoon everyone.
I'm Pranati from 10th standard in Sri Vijayata High School. Just now I got my results and I got 584. All the credit goes to my school and my teachers. It is because the hard work of the teachers and mine. Thanks to my teachers and director sir for supporting me, and for our principal ma'am for encouraging us even in my situations. I want to become doctor in my future. So I interested in science. So I chosen my career in a medical way. Thank you. Sir. Good afternoon, everyone. I am Khaza Karim from 10th standard. I secured from Sri Vijayata High School. I secured 574 marks in 2025 SSC AP examinations. Today I am very much happy. This credit all goes to my parents, my relatives, and my dearest and nearest teachers. I am very much interested in mathematics and science. My aim is to achieve engineering degree from any IIT college or university. I want to become an engineering. So today is very special day for me. 600 మార్కులకి 592 మార్కులు తీసుకురావటం అనేది కూడా చాలా గర్హించిన విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్న చోట 600కి 600 మార్కులు రావటం కాకుండా ఒక పల్లెటూరి వాతావరణం లాంటి ఏటీ అగ్రహారంలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి కే గాయత్రి ఎంతో కష్టపడి మా టీచర్స్ కానివ్వండి, ఉపాధ్యాయులు, అదేవిధంగా కేర్ టేకర్స్ తీసుకున్నటువంటి కేర్ వల్ల మా శ్రీ విజేత హై స్కూల్కి 592 మార్క్స్ రావటం అనేది మాకు అందరికీ సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకు ప్రణతి కరీం వీళ్ళకి కూడా 584, 587 రావటం, వాళ్ళకి ఇంకా ఎక్కువ మార్కులు రావాల్సి ఉంది, కానీ అవి మన చేతుల్లో లేవు కాబట్టి వారికి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పాస్ అవటం, 100% రిజల్ట్ మన స్కూల్కి రావటం కూడా మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాను. ఇక్కడ మన దగ్గర చదివేటువంటి పిల్లలందరూ కూడా లో మిడిల్ క్లాస్ పీపుల్స్. వారికి ఇటువంటి విద్యను అందించడం అనేది విజేత హై స్కూల్కి గర్వకారణంగా మేము భావిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ కూడా అడుగుతున్నానండి. గాయత్రి అనే అమ్మాయి చార్టెడ్ అకౌంట్ అవ్వాలి అని అనుకుంటుంది. వారికి ఎవరైనా ముందుకొచ్చి అమ్మాయిని చదివిస్తే 100% మంచి రిజల్ట్ తీసుకొని వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు జిల్లా వెలగపూడి గ్రామం నందు రాష్ట్ర సచివాలయ సమీపంలో భారత ప్రధానమంత్రి పర్యటన కోసం జరుగుతున్న పనుల ప్రక్రియను స్వయంగా కాలినడకతో పర్యటించి అణువణువున పరిశీలించి రెవెన్యూ, పోలీస్ మరియు పలు విభాగాల అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వటం గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి, ఐఏఎస్ మరియు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఈ పర్యటన భాగంగా సచివాలయ ప్రధాన ద్వారం ముందు ఉన్న హెలీప్యాడ్ ప్రదేశం నందు నిర్మితమైన హెలీప్యాడ్లను ప్రక్కనే ఏర్పాటు చేసిన వీఐపీ పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి గౌరవ ప్రధాన అతిథి గారు వచ్చిన సమయంలో సూక్ష్మ తప్పిదాలకు కూడా తావు ఇవ్వకుండా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం వీవీఐపీ మరియు వీఐపీ వాహనాలను పార్కింగ్ ప్రదేశంలో ఒక క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసుకోవాలని, సరైన ప్రోటోకాల్ పాటిస్తూ అనుమతించిన వారిని మాత్రమే ఎంవీఐపీని కలవటానికి పంపించాలని సూచించారు. సచివాలయం ముందు ఉన్న హెలీప్యాడ్ నుండి గరుడ కమాండ్ కంట్రోల్ మీదుగా తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జంక్షన్ నుండి సచివాలయం 4వ గేట్ ప్రక్కన సచివాలయం వెనుక వైపున సభా ప్రాంగణం వరకు ఉన్న మార్గం నందు నిర్వహించే రోడ్ షోకు సంబంధించి ఇరువైపులా పటిష్టంగా 2 అంచుల భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్ షోలో పాల్గొనడానికి విచ్చేసే ప్రజలకు ఎండదెబ్బ తగలకుండా టెంట్లు వేసి సరైన పందిర్లు ఏర్పాటు చేసి వారికి తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. రోడ్ షో జరిగే మార్గంలో పర్యటించి ఏ ప్రదేశంలో భద్రతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పరిశీలించారు. వాహనాల పార్కింగ్ సంబంధించి పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి వాహనాల రాకపోకలు సులభతరం ఉండే విధంగా ప్రధాన రహదారులకు సంబంధించి చిన్న మార్గాలను ఏర్పాటు చేయాలని, ప్రతి పార్కింగ్ ప్రదేశం వద్ద ఒక సమన్వయ అధికారిని ఏర్పాటు చేసి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ సెక్టార్ల అధికారులకు చేరవేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు మరియు
సిబ్బందితో కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన LED స్క్రీన్ల ద్వారా ఈ కార్యక్రమ పరిసరాలు మరియు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని ఉన్నత అధికారులకు చేరవేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ IAS, జిల్లా అదనపు ఎస్పీలు రవికుమార్, సుప్రజ, హనుమంతు, తుళ్లూరు DSP మురళీకృష్ణ, CCS DSP శివాజీ, రాజు తదితరులు రెవెన్యూ, పోలీస్ మరియు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ SSC 2025 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భాష్యం విద్యా సంస్థల విద్యార్థిని నేహాంజలి 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. బుధవారం చంద్రమౌళి నగర్లో భాష్యం మెయిన్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాష్యం రామకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మృతులకు నివాళిగా ALYF జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ బాటా నుండి లాడ్జీ సెంటర్ వరకు షేక్ వలీ AIYF జిల్లా కార్యదర్శి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మరియు జిల్లా SP సతీష్ కుమార్. రెవెన్యూ, పోలీస్ మరియు పలు విభాగాల అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చిన కలెక్టర్ SP. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించండి. టొబాకో బోర్డు డైరెక్టర్కి కలిసిన వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి మేరుకు నాగార్జున. బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు JAC సభ్యులు విలేకరుల సమావేశం. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం డిజైన్ మార్పు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.